ఛానల్ మన బండి అయితే ఇప్పుడు కిరాకి అయితే ఏం కాదు కానీ 1,00,000 కిలోమీటర్ల సర్వీస్ కి అయితే తీసుకెళ్తున్నాం. అంటే అంత ముందు మన వీడియోలో చెప్పింది ఏంటంటే 1,00,000 కిలోమీటర్ల వరకు బండికి మొత్తం మెయింటెనెన్స్ ఎంత అయిందో చెప్పాము. ఈ వీడియోలో అయితే 1,00,000 కిలోమీటర్లకి ఏమేమి మారుస్తారు ఏంటి అన్ని కూడా క్లియర్ గా అయితే చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మేము షోరూమ్ దగ్గరికి వెళ్ళాలంటే. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు షోరూమ్ దగ్గర పార్టీలు తీసుకొని బయటనైతే అయితే చేపిస్తానండి. ఎందుకంటే మన షోరూమ్ దగ్గర ఏంటంటే డిలే అయిపోద్ది పని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన దానికి కూడా మళ్ళీ ట్యాక్స్ అయ్యి వేస్తారు. మళ్ళీ ఫర్దర్గా మీకు దానికి దీనికి వేరియేషన్ అంతా కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే క్లచ్ చూపించుకోవాలండి. ఇంజిన్ సర్వీస్ అది ఎలా ఉన్నా కానీ అంటే మన బడ్జెట్ బట్టి చూసుకోవాలి. అది ఎలా ఉన్నా కానీ ముందు క్లచ్ అయితే చూపించుకోవాలి. ఎందుకంటే రిలీజ్ బేరింగ్ కంప్లైంట్ వచ్చినట్టుంది. మన బండి స్టార్ట్ చేసినప్పుడు కూడా కీచ్ 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 సౌండ్లు వస్తున్నాయి కదా, అదొకటి. ఇప్పుడు క్లచ్ కూడా కొంచెం టైట్గా పట్టుకుంటుంది, అంటే గేరు పడతలేదు. సో అదైతే చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అవన్నీ మార్పించేస్తాం, గేర్ ఆయిల్ మార్పించేస్తాం. హౌసింగ్ ఆయిల్ అవసరం లేదండి ఇప్పుడు, ఎందుకంటే మొన్న మార్పించాం. అంటే 20,000 తిరిగింది అది. అది ఇంచుమించు ఒక 50,000 80,000 ఎంత ఉంటుంది. పోనీ 50,000 లెక్కెట్టుకోండి, ఇంకా దానికి టైం ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, క్లచ్ కూడా చూపించుకోవాలి ఒకసారి. అంటే ప్రతి ఒక్కరిదే 1,00,000కే అవుతుంది అని ఏం కాదు, కానీ ఒక్కొక్కరు ఇంకా ముందే అయిపోద్ది. 60,000 70,000 కూడా పోద్ది వాళ్ళ తోలకం బట్టి. మన దానికి ఏంటంటే క్లచ్ ప్లేట్ బాగానే అనిపించింది, కానీ నాకు రిలీజ్ బేరింగ్ ఉంటుంది కదా, ఆయిల్ బేరింగ్ కదా, అది సరిగ్గా ప్రెస్సింగ్ అవ్వక క్లచ్ని పట్టుకుంటుందేమో, గేర్ అందుకు మారట్లేదు అని చెప్పి అన్నారు మరి మెకానిక్. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాటర్ పంప్ ఒకటి మారుస్తారంట, టైమింగ్ చైన్ కిట్ ఒకటి మారుస్తారంట. ఇప్పుడు వాటర్ పంప్ కూడా మెకానిక్ అడిగితే తమ్ముడు చమాయింపులు లీగులు అలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆ వాటర్ పంప్ కూడా అవసరం లేదు, టైమింగ్ చైన్ కిట్ను క్లచ్ చూద్దాం అని చెప్పేసి అన్నారు. ఎదర బండి వెళ్తుంది కానీ చాలా రిస్కీగా కట్టారండి. అసలు ఏదైనా కుత్తకలో వెనక పైపులు లేచినాయా ఇంకంటే ఎదరికి వెళ్ళిపోతాయి మొత్తం అన్నీ కూడా. అలా అలా ఎలా కట్టారు అర్థం కావట్లేదు. వెనక జారకుండా ఒకటే కట్టారు అంతే, పైకి లేకుండా అలా ఏం కట్టలేదండి అసలు. మనం వెళ్ళాల్సిన చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. కొంచెం ఎదర్లో ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు డిస్ట్రిక్ట్ 37 సర్వీస్, అదే కార్ వాషింగ్ అది కనబడుతుంది. దాని ఆపోజిట్లో ఉంటుందండి ఇది. మనం కూడా ఫస్ట్ టైం పట్టుకెళ్దాం అన్న దగ్గరికి అయితేనే. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే చెప్పారు, చూస్తారండి అన్న పని ఎలా ఉంటుందో. కనిపిస్తున్నాయి కానీ కార్లు, అక్కడ షెడ్. మనం షోరూమ్ కూడా ఫోన్ చేసాం, పార్ట్స్ అయితే ఉన్నాయి, రెడీగానే ఉన్నాయి అన్నారు. చూద్దారండి మరి. ఇప్పుడు మెకానిక్ ట్రైల్ వేసుకెళ్తున్నారు, చూసి దాన్ని బట్టి ఏంటో కంప్లైంట్ ఏం చేద్దాం ఏంటి అని కూడా చెప్తున్నారు. రిలీజ్ బేరింగ్ కోసం ఇప్పుడు ర్యాంప్ ఎక్కిస్తారు, గేర్ బాక్స్ డౌన్ చేసి అది ఎలా ఉందో చెక్ చేస్తారు. ఒకవేళ బాగానే ఉంటాయి కనుక దాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే 1,00,000 తిరిగేసింది కాబట్టి మ్యాక్సిమం క్లచ్ ప్లేట్ అయితే మార్పించేసుకుంటే గొడవ ఉండదు. సెట్టు తీసేస్తే కర్రాయిలో కొత్త ఇంక మొత్తం సిల్వర్ కలర్లోకి వచ్చిందండి. అవన్నీ చెప్పాలా చేయాలని బోల్ టైం పడేది.
షోరూమ్ దగ్గర అయితే వచ్చామండి, కార్డు తీసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. మనకైతే ప్రిఫర్ చేయండి, ఇక మనోడేనండి. ప్రజెంట్ ఇంజిన్ ఆయిల్ తీసుకోవడానికి వెళ్తున్నాం. మనం చూస్తున్నారు కదా, ఇది మురికాల దగ్గర నుంచి వచ్చి ఉండి రోడ్డు జోలపాలెం రోడ్డుకి వెళ్ళే దారి. షాప్ అయితే ఒక సందులో ఉంటుంది, కానీ భీమవరంలో వాళ్ళకైతే మంచి డిస్కౌంట్ అయితే వస్తుందండి. మరి మీరు బయటనే ఎక్కడ తీసుకున్నా కానీ ఇక్కడ ఇదిగో అదే షాప్ కనిపిస్తుంది కదా, క్యాస్ట్రాల్. మొత్తం ఇంజిన్ ఆయిల్ అన్నీ తీసుకున్నాం, గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ అన్నీ కూడాను. మనం అయితే సింథటిక్ ఆయిల్ అని చెప్పి తీసుకున్నాం. దీని రేట్ వచ్చేసి 21.75 ఉంది. మీరు మామూలుగా ఎంత ఉంటుంది అనుకున్నారు? వీళ్ళు మనకి ఇచ్చే రేటు ఇంచుమించు ఒక 200 తగ్గించి ఉంటుంది అనుకుంటున్నారా? మనకైతే ఇంచుమించు 1600కి ఇచ్చారండి ఇది. దాన్ని బట్టి చూడండి, ఈ షాప్ దగ్గర అయితే రీజన్గా అయితే ఉంటాయి రేట్లన్నీ కూడాను. వాటిలన్నీ తెచ్చేసాం, ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే మాట్లాడతారంట. మా బండి క్లచ్ ప్లేట్లు ఇంకా కొద్దిగా తిరిగితే అన్నా కానీ అన్నారు, ఎందుకులే మళ్ళీ ఎలా కూడా దించాం కదా, ఏం చేస్తున్నాం. భోజనం చేయడానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బండి దగ్గరికి అయితే వెళ్తాం. టేస్ట్ చేసి ఎలా ఉందో ఇలా వీడియో తీసినప్పుడు జనాలు అందరూ మనవంకా చూస్తారు, కానీ అవన్నీ పట్టించుకోవాలి. బాగుంది. ఏందన్నా తుమ్ములత్తా ఏంది? పోలేదు మనకి వాతావరణం మారిపోవాలి. ఇది ఐఫోన్ అయితే ఇంకా నీట్గా వస్తుంది కదా, పిక్చర్ బ్రేక్. మొత్తం పని అంతా అయిపోయిందిరా బాబు అనుకునేటప్పటికి ఇది ఒక్కటి దెబ్బేసిందండి. ఏమైందంటే గట్టిగా తిప్పాను, నేను తిప్పానులే, మన వాళ్ళు కాదు, అలా వదిలేసింది. మొత్తం ఇదంతా వదిలేసింది. రేపు పొద్దున ఎప్పుడైనా మళ్ళీ ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి ఇప్పుడైతే కొత్తది తీసుకుంటున్నాం. ఓకే తొక్కు పెట్టుకుంది అంతే. ఫుల్గా ఉందని పట్టుకున్నాను. బండి అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు క్లచ్ ప్లేట్ మార్చారు కదా, ఇదేమో ఆయిల్ క్లచ్ మూలన క్లచ్లో అయితే ఏరి తీస్తున్నారు. ఇంకొకం రాని అనా ఏంటి మ్యాటర్ అంటే మనం వెళ్ళాలి. మొత్తం అంతా అయిపోయింది, బాగానే ఉంది కదరా బాబు అనుకునేటప్పుడు ఇంతకీ గేర్ ఎందుకు సరిగ్గా పడుతుంది, ఈ గేర్ నో అరిగిపోయిందంటే ఈ ప్లాస్టిక్ ఇది. సో ఇప్పుడు అది తెప్పించుకోవాలి. ఇది ఇక్కడ లేదు, తాడేపల్లిగూడెంలో ఉంది. అది తెప్పించుకొని బిగించుకోవాలి. అందుకే గేర్లు సరిగ్గా పడతలేదు అన్నారు, ప్లే ఇది ఎక్కువ ఉందని. చూడాలండి ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా జాగ్రత్తగా. పొద్దునుంచి పాపం నా కోసం మన వాడికి ఎరాలన్నీ మానేసి కష్టపడ్డాడండి. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే క్లచ్ చేసిన తర్వాత రన్నింగ్ బాగుంది, ట్రైల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పట్టుకుంటుంది, అంటే అలా పట్టుకుంటుంది. కొంచెం ఒక్కొక్కసారి వదిలేస్తే వెళ్తుంది. లోపల ప్లాస్టిక్ నాబు అరిగిపోయింది, ప్లాస్టిక్ అసెంబుల్. అది తెచ్చుకున్న తర్వాత వేసుకున్నాం, అందరికలా నడిచేద్దంట. క్లచ్ అయితే ఫ్రీగానే ఉంది, కొంచెం ప్లే ఉంది. అది రన్నింగ్లో కవర్ అయిపోద్ది అన్నారు. మరి చూద్దామండి మరి.